పేపర్ అటుకులు పోనీకి వేసుకోవడం ఎలా అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నాను. మనం ఒక బాండీలో పేపర్ అటుకులు ఇందులో వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి. మంచి కరకరలాడుతాయి ఇలా చేసుకుంటే. కలపకపోతే మాడిపోతాయండి కింద, కాబట్టి మంచిగా వేపుకోవాలి. ప్రీవియస్ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. హెల్త్కి మంచిదండి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చూడండి, నేను 1 కిలో అటుకులు వేయించుకొని పెట్టుకున్నాను. ఆయిల్ లేకుండా వేయించుకున్నాను. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. అటుకులకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పల్లీలు వేయించుకుంటున్నాను. ఎక్కువ పల్లీలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, కాబట్టి నేను వాటికి సరిపోయే విధంగా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేగిపోయాయి. దీంట్లో పుట్నాలు వేసుకుందాం కొన్ని. అదే తీసేసుకుందాం. ఇందులో జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి. ఎల్లిపాయలు వేసుకున్నాము. కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, వేయిపోయిందండి. ఇది బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని అటుకులలో వేసుకొని కలుపుకోవడమే. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో అన్ని ప్యాలాలు వేసుకుందాం. ప్యాలాలు వేగిపోయాయి. మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ బంద్ చేసుకుందాం. ఈ అటుకులలో వేసుకుందాం ప్యాలాలు. చాలా బాగుంటాయండి. మీ దగ్గర ప్యాలాలు లేకపోతే స్కిప్ చేయండి, ఓన్లీ అటుకులు వేసుకోండి. చూడండి, ఇలా తిరిగి చేస్తే పలపల ఉండాలి, ఇలా వేయించుకోవాలి. అటుకులు కూడా అంతే పలపల ఉండాలి, అలా వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ తక్కువ పడుతుందండి, ఎందుకనంటే ఈ ప్యాలాలలో సాల్ట్ ఉంటుంది. అటుకులలో కూడా తక్కువ పడుతుంది. కొంచెమే వేస్తున్నాను, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, అటుకులు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, కరకరలాడుతూ సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.